హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్లో డెత్స్ అనేవి ఎలాంటివి కవరేజ్ అవుతాయి, ఎలాంటివి కవరేజ్ అవ్వవు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మనం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. సో ఆ ప్రోడక్ట్లో డెత్స్ ఎలాంటివి కవరేజ్ అవుతాయి, ఎలాంటివి కవరేజ్ అవ్వవు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డెత్ వచ్చేసి సూసైడ్ అనేది ఫస్ట్ 1 year వరకు అప్లికబుల్ కాదు. సో ఆఫ్టర్ 1 year తర్వాత ఇన్ఫ్యాక్ట్ సూసైడ్ తీసుకున్నా కానీ కవరేజ్ ఇస్తుంది. 1 year లోపు సూసైడ్ తీసుకుంటే ఎలాంటి కవరేజ్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ రూల్స్ అనమాట. సో మనం యాక్సిడెంట్ అయినప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ లేదా ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధంగా, అంటే మనం సిగ్నల్ జంప్స్, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడము, ఇలాంటివి అనేది కవరేజ్ అయితే అవ్వదు. సో ఇది కూడా మనం చూసుకోవాలి. ఇంకోటి, బిఫోర్ 1 yearలో మనం ఇవన్నీ సెక్యూర్గా చూసుకుంటే ఆఫ్టర్ 1 year ఇన్ కేస్ ఇన్సిడెంట్స్ అయినా కానీ అది సూసైడ్ కింద అప్లికబుల్ చేసైనా క్లెయిమ్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇంకా మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మెడికల్స్ స్పెషల్గా చేసేటప్పుడు మనం మెడికల్ టీమ్తో మన విషయాలన్నీ షేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మీరు స్మోకింగ్ చేస్తే కనుక 100% మీరు స్మోకింగ్ చేస్తున్నారని వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రీమియం తక్కువ వస్తుందని స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేస్తాము. కానీ ఇది ఏమవుతుందంటే అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయాక ఇన్ కేస్ డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కానీ, అంటే చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి తెలుస్తుంది మనం విషయాన్ని ఇప్పుడు దాపెట్టి మనం ప్రీమియం తక్కువ చేసినా కానీ సో ఫ్యూచర్లో వాళ్ళకి తెలుస్తుంది. పాలసీ క్లెయిమ్ చేసేటప్పుడు ఇతను అప్రాక్సిమేట్లీగా మనకి కొంచెం ఇస్తాడనమాట, అనలైజ్ చేస్తాడు, డాక్టర్కి తెలుస్తుంది. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇతను పాలసీ తీసుకున్న డేట్ కంటే ముందు నుంచి స్మోకింగ్ చేస్తున్నాడు లేదా డ్రింకింగ్ చేస్తున్నాడు అనేది రిపోర్ట్లో తేలుతుంది. సో ఆ టైంలో మనకి పాలసీ అనేది క్లెయిమ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఏది ఉన్నా సరే మనం నిజాన్ని షేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ప్రీమియం ఎక్కువైనా సరే మనం ఉన్న విషయం ఉన్నది చెప్పడం అనేది లైఫ్లో చాలా మంచిది ఇది. సో మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మన ఏవైతే స్మోకింగ్ హ్యాబిట్స్, హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ అని చెప్పుకోవడము, ఇలాంటి ఇష్యూస్ అయినా క్లియర్గా మెన్షన్ చేయాలి. అదే డిసీజ్ అయినా ఓకే, ఈవెన్ బీపీ, కొలెస్ట్రాల్ సంబంధించి హైట్, వెయిట్ అన్నీ కరెక్ట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చనిపోయాక ఏమవుతుందో తెలియదు. కాబట్టి పాలసీ క్లెయిమింగ్ అప్పుడు మన వాళ్ళకి మనం ఎలాగో ప్రీమియం పే చేస్తున్నాం కాబట్టి మన వాళ్ళకి క్లియర్గా చెప్పుకోవాలి. సో మన డిసీజ్ ఏమున్నాయి అనే విషయం కూడా మెన్షన్ చేసుకోవాలి. పాలసీ క్లెయిమ్ అయ్యేటప్పుడు అది మేము మెన్షన్ చేసామని కూడా వాళ్ళు ఒకవేళ మనకు క్వశ్చన్ చేసినా కానీ మనం చెప్పుకోవచ్చు. సో గైస్, మనం పాలసీ తీసుకున్నప్పుడు మన విషయాలన్నీ యాజ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీకి కానీ, పాలసీ ఎవరైనా ఏజెంట్ చేసే ఏజెంట్ కానీ మనం షేర్ చేసుకోవాలి. సో ఈ విషయాలని తప్పకుండా పాటించండి. 100% పాలసీ అనేది కరెక్ట్ వేలో ఉండేలాగా చూసుకోండి. ఇది నా పర్సనల్ సజెషన్.